నమస్తే మహేష్ గారు. నమస్తే. ఈ వినేష్ పోగాట్ అనే అమ్మాయిని ఒలింపిక్స్ ఆడనివ్వకుండా అడ్డుకున్నారు. దీని వెనక రాజకీయ కోణం ఉంది. దీని వెనక కొంచెం కుట్రపూరిత ఘటనలు ఉన్నాయి. కేవలం 100 గ్రాముల బరువు ఉంది అని అనే నెపంతో ఆమెని ఫైనల్స్ కి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం మహేష్ గారు? అంటే మీ అభిప్రాయం ఎవరు అడ్డుకున్నారని మీరు అభిప్రాయపడుతున్నారు? ఏదో కొన్ని రాజకీయ కోణాలు, కొంతమంది కోచ్లు దీని వెనకాల ఉన్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. సో ఇది నిజం అంటారు? ఇప్పుడు వినేష్ పోగట్ కి కోచ్ ఆమెకి సొంత పెదనాన్న మహావీర్ పోగట్ ఆయన పేరు. ఆయన సొంత ఆమెకి కోచ్. ప్లస్ ఆయన ఇంతకు ముందు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆయన. ప్లస్ ఈమెకి కోచ్ గా ఉన్నారు. కాబట్టి కోచ్ నుంచి జరిగేది అనేది ఉండకపోవటం మనం ఎట్లయినా క్లియర్ గా అర్థం అవుతుంది. రెండోది, ఒలింపిక్స్ వెళ్ళిన తర్వాత ఇండియా నుంచి ఇప్పుడు ఏమైనా ఆపాలి అనుకుంటే ఇక్కడే ఆపుతారు. కానీ ఆమె సెమీస్ కూడా గెలిచారు. గెలిచి ఫైనల్స్ కి వెళ్ళిన తర్వాత సెమీస్ లో క్వాలిఫై అయితేనే కదా సెమీస్ ఆమె గెలిచారు. ఫైనల్స్ క్వాలిఫై అయ్యారు, సెమీస్ గెలిచారు. అప్పుడు ఓవర్ వెయిట్ ఏమీ లేరు ఆమె. అప్పుడు లేని అడ్డం ఇప్పుడు ఫైనల్స్ లో 100 గ్రామ్స్ ఓవర్ వెయిట్ ఉన్నారని చెప్పి ఒలింపిక్స్ సంఘం వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేశారు, అంటే డిస్క్వాలిఫై చేశారు ఫైనల్స్ ఆడని. ఇప్పుడు దీనిలో రాజకీయ కోణం ఉండే అవకాశం నాకైతే కనబడట్లేదు. కాకపోతే మహేష్ గారు, ఈ ఒలింపిక్స్ లో ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళకి సపరేట్ గా ఫుడ్ ఇవ్వడానికి కూడా కొంతమంది మనుషులు ఉంటారు. సో వీళ్ళు కంపల్సరీ వాళ్ళ డైట్ ని మెయింటైన్ చేసే ఫుడ్ మాత్రం వాళ్ళకి ఇస్తారు. సో ఈ 100 గ్రామ్స్ బరువు పెరగడానికి వాళ్ళ లోపాలు ఏమైనా ఉండొచ్చా? లోపాలు అంటే అది పర్సనల్ గా ఉండొచ్చు, ప్లస్ అటువంటివి ఉండొచ్చు. అంటే లోపాలు వాళ్ళ సైడ్ నుంచి ఏముంటాయి? డైటీషియన్ కరెక్ట్ డైట్ చెబుతారు మీకు. ఇప్పుడు మనకి ప్రతి మనిషికి వాళ్ళ బాడీని బట్టి ఇది ఉంటుంది ఫుడ్. ఇప్పుడు మీరు కొంచెం తింటే మీకు ఎక్కువ అయిపోతుంది, నేను ఇంకొంచెం మీకన్నా ఇంకో ముద్ద ఎక్కువ తినగలుగుతాను. అంటే సేమ్ పర్సనాలిటీస్ ఉన్నా గానీ కొంతమంది ఫుడ్ కన్జంప్షన్ బట్టి ఉంటుంది వాళ్ళ కెపాసిటీ. అంటే వాళ్ళ డైట్ వరకు చెప్తారు కానీ ఏమో బాడీ కండిషన్ ని బట్టి అది ఎంతవరకు డైట్ ఆమె తీసుకుంటుంది, ఎంతవరకు ఆ డైట్ ఏమో బాడీ మీద పనిచేస్తుంది అనేది అది ఆలోచించాల్సిన విషయం. కానీ ఇప్పుడు వీళ్ళకి ఆ మొక్కలకే ఇప్పుడు వీళ్ళు డైటీషియన్లు వీళ్ళు ఉండరు కదా. ఇప్పుడు మన టీము ఇండియా నుంచి వెళ్ళిన ఒలింపిక్స్ ఆడటానికి వెళ్ళిన టీం అందరికి డైటీషియన్స్ వాళ్ళు ఉంటారు. అందరికి దాదాపు వాళ్ళు ఆడే గేమ్ను బట్టి వాళ్ళు డైట్ ఇస్తారు. అంతేగాని దీనికి 100 గ్రామ్స్ కేవలం ఆమె బరువు ఎక్కువ ఉంది అంటే బికాస్ ఆఫ్ అన్కంట్రోల్. మీకు ఇదే విషయం మీకు ఇప్పుడు ఫైనల్స్ లో గెలిచిన ఉన్నారు సారా అమెరికా ఆమె. ఇప్పుడు నిన్న ఫైనల్స్ లో ఆమె గెలిచారు. ఆమె ఇదే ఈమెకి సానుభూతి చెబుతూ ఆమె ట్వీట్ కూడా చేశారు. ఏమనంటే, నేను ఇట్లా దీనికి బాధపడుతున్నాను, ఆమె డిస్క్వాలిఫై అయిన దానికి, అంతే ఆమెతో ఆడాలి అసలు. డిస్క్వాలిఫై అయినందుకు బాధపడుతున్నాను. ఈ ఓవర్ వెయిట్ గానీ శరీరంలో బరువుని బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవడంలో ఎన్ని పాటలు పడాలో, ఎన్ని దానికి అడ్డల్స్ ఉంటాయి అవన్నీ నాకు తెలుసు అని ఆమె చెప్పారు. అంటే ఇప్పుడు ఈ ఓవర్ వెయిట్ అవ్వకుండా ఏమేమి పాటించాలనేది కొంచెం కఠినంగానే ఉంటాయి అనేది ఆమె మాటల ద్వారా కూడా తెలుస్తుంది. దీనిలో ఎక్కడో బై ఛాన్స్ ఒక 100 గ్రామ్స్ ఆమె ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల డిస్క్వాలిఫై అయింది. దీనిలో రాజకీయ కోణం అయితే అనుకోవటం, మనం ఏదో పక్కన మీద దుమ్మెత్తిపోయాలని గతంలో ఏదో జరిగింది దాన్ని సాగ్గా చూపించి అందుకే ఏమని డిస్క్వాలిఫై చేశారంటే ఇక్కడే ఇండియాలోనే ఏదో ఒకటి అడ్డులు క్రియేట్ చేయగలుగుతారు. కానీ ఒలింపిక్స్ దాకా పంపించాము, సెమీస్ కూడా గెలిచిన తర్వాత ఫైనల్స్ లో ఈ పని చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు, అంత దిగజారే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పోయేది మన పరువే అలాంటివి చేస్తే. కాబట్టి అది జరిగే అవకాశం లేదు. ఇంకొకటి ఏమో 2016 రియో ఒలింపిక్స్ జరిగినప్పుడు సేమ్ ఇదే కారణంతో ఈమె డిస్క్వాలిఫై అయింది. గతంలో ఇదే వినేష్ పోగట్ 2016 రియో ఒలింపిక్స్ లో ఇదే కారణంతో ఓవర్ వెయిట్ ఉంది అని డిస్క్వాలిఫై అయింది. తర్వాత 2021 ఒలింపిక్స్ లో ఏమో ఇప్పుడు క్వార్టర్స్ లో ఓడిపోయారు. ఇప్పుడు ఫైనల్స్ దాకా వచ్చి డిస్క్వాలిఫై అయ్యారు. సేమ్ అదే 2016లో ఏదైతే అది క్వాలిఫైడ్ రౌండ్ లో ఆమె డిస్క్వాలిఫై అయ్యారు రియో ఒలింపిక్స్ లో.
కాకపోతే మీరు గతంలో ఒకసారి అది చూసుకుంటే జనానికి అర్థం అవుతుంది. అంటే ఈ విషయం చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. 2016 అంటే 8 సంవత్సరాల క్రితం ఇదే కారణంతో ఆమె క్వాలిఫై రేంజ్ లోనే ఆమె డిస్క్వాలిఫై అయింది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అని వాళ్ళు ఈమె వేసిన పిటిషన్ ని అలౌ చేశారు. అది వాళ్ళు స్వీకరించారు విచారణకి. ఏంటంటే ఇప్పుడు సెమీస్ గెలిచింది కాబట్టి వెండి పథకం అన్నా ఈమెకి దక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి ఈమె కోర్టుకు వెళ్ళారు. అక్కడ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టుకి వెళ్తే అది దాన్ని విచారణ స్వీకరించింది. ప్లస్ మన ఒలింపిక్ సంఘం 4 లాయర్లతో ఒక టీం ఏర్పాటు చేసి ఈమెకి ఫేవర్ గా వాదించడానికి అక్కడ ఒక టీం రెడీ చేసింది మన ఒలింపిక్ సంఘం. వాళ్ళు నిన్న గురువారం రోజు ఇది రాత్రి అది విచారణ జరగాల్సింది అసలు. కానీ మన లాయర్లు మేము పూర్తిగా దాని మీద ఒకటి ఎక్సర్సైజ్ చేసి సాక్ష్యాలు కానీ ఏదైనా మా వాదనని బలంగా మేము వినిపించడానికి మాకు కొంచెం టైం కావాలని అడిగారు.